హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అలాగే ఇంటర్నేషనల్ ఈ రెండు మనం చూద్దాం. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేసాం, అలాగే ఏపీ జాగ్రఫీ స్టార్ట్ చేసాం, అలాగే కరెంట్ అఫైర్స్ రన్నింగ్ అయితే అవుతుంది. అలాగే మనకి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీలో భాగంగా ఎకనామిక్ సర్వేస్ అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నాం. ఆ సిరీస్ కూడా స్టార్ట్ చేసాం, ఒకసారి చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, ఇండోనేషియా పర్యటన ముగించుకొని మన ప్రధాని ఆస్ట్రేలియా అయితే చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అయినటువంటి ఆంథోనీ ఆల్బనీస్తో మనం దాదాపుగా ఒక 18 ఒప్పందాలు అయితే చేసుకున్నామన్నమాట. ఇందులో మెయిన్గా ఏంటంటే యురేనియంకి సంబంధించి, అణుశక్తి, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి యురేనియం నిల్వల గురించి మెయిన్ ఒప్పందం అనమాట. తక్కిన చాలా రంగాల్లో జరిగాయి. ఏవైనా అవ్వచ్చు, కార్గో అవ్వచ్చు, లాజిస్టిక్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ స్పేస్లో అవ్వచ్చు, అలాగే మనకి రవాణా సౌకర్యాలు అవ్వచ్చు, ఎల్ఈడీస్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్లో అవ్వచ్చు, కమ్యూనికేషన్స్లో అవ్వచ్చు, ఇలా అన్ని రంగాల్లో మనమైతే ఒప్పందాలు కుదుర్చుకున్నాము. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే యురేనియం అనమాట. యురేనియం నిల్వలని మన భారతదేశానికి తీసుకురావడం. ఎందుకంటే మనకి న్యూక్లియర్ ఎనర్జీతో మనం విద్యుత్ని ఉత్పత్తి చేయడం మన యొక్క టార్గెట్ అనమాట. ప్రస్తుతానికి మన భారతదేశంలో 8600 మెగావాట్ల విద్యుత్ అయితే మనం దీని ద్వారా జనరేట్ చేస్తున్నాం. దేని ద్వారా? న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా అయితే మనం 8600 మెగావాట్లు అయితే ఎనర్జీని ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఈ యొక్క యురేనియం అనేటటువంటిది మనకి ఇందులో స్టార్టింగ్ ఎలిమెంట్ కింద యూజ్ చేస్తామన్నమాట. ఈ ఎలిమెంట్ని తీసుకొని దీనికి మనం ప్లూటోనియంని, యురేనియంస్ని మనకి ఇక్కడ చూసుకుంటే ఎలాగా మనకి ఎనర్జీ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుందంటే, న్యూక్లియర్ ఫ్యూజన్. మనకు తెలుసు, ఫ్యూజన్ అంటే కంబైన్ అని, న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకేనండి. ఈ చర్య ద్వారా మనకి ఫార్మేషన్ అనేటటువంటిది, శక్తి అనేటటువంటిది వస్తుంది. యురేనియం 238 అలాగే యురేనియం 239 ఈ రెండింటిని మనం కలుపుతున్నాం అనమాట. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కంబైన్డ్ అనమాట, కేంద్రక సంలీనం. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే మనకి ఒక ఎలిమెంట్ అనేటటువంటిది వస్తుంది. ఓకేనండి. యురేనియం 240 ఇలా వస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ మనకి దీన్ని తీసుకొని దీనికి మనం ప్లూటోనియంని, థోరియంని కలుపుతామన్నమాట. దేనికి? ఇవి వచ్చే రిజల్ట్కి థోరియంని కలిపి ఇప్పుడు ఇంకా ఎక్కువ శక్తి అనేటటువంటిది జనరేట్ అవుతుంది. ఇందులో మనకి ఏంటంటే ఈ యురేనియం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. మోడరేటర్గా అవ్వచ్చు, ఓకేనా, కూలెంట్స్ కావచ్చు, వీటిని అన్నిట్లో కూడా ఉపయోగిస్తామన్నమాట. ఈ నిల్వలు మన దగ్గర తక్కువ ఉన్నాయి. అందుకే ఆస్ట్రేలియాతో ప్రధానంగా ఒప్పందం అయితే చేసుకున్నాం. ఈ కావలోకే ఈ యొక్క ఆర్టికల్ను మనం మెయిన్గా చూడాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, సౌత్ కొరియాలో మనకి ఏపీ ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి అయితే ఉన్నారండి. అక్కడ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా మనకి ఏంటంటే కియో కార్లు తెలుసు కదా. సో ఈ కియో కార్లని మనకి ఇక్కడ ఆల్రెడీ అయితే ఉత్పత్తి చేస్తున్నారు భారతదేశంతో పాటు మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టండి. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సంరక్షణలో అయితేనేమి, పెట్టుబడుల అనుమతులు అయితేనేమి, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము నెంబర్ 1గా ఉన్నాము భారతదేశంలో. మాది అనువైనటువంటి ప్రదేశం అని చెప్తున్నారు. అందులో భాగంగా మనకి శ్రీ సిటీలో మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్, ఓకేనండి, ప్రత్యేక ఆర్థిక మండలి అయితేనేమి దాదాపుగా ఇప్పటికీ 30,000 కోట్ల పెట్టుబడులతో అయితే చాలామంది కంపెనీలు అయితే పెట్టుబడులు పెడుతున్నాయి. మీరు కూడా వచ్చి మా యొక్క
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారనమాట. ముఖ్యంగా ఇక్కడ సోలార్ మాడ్యూల్స్ అయితేనేమి, సోలార్ ప్యానెల్స్ అయితేనేమి, ఎలక్ట్రానిక్స్ అయితేనేమి, అలాగే పోర్ట్స్, లాజిస్టిక్స్లో అయితేనేమి అపారమైనటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. మా దగ్గరికి అయితే వచ్చి పెట్టండి అని అక్కడ మనకి చెప్తున్నారనమాట. అది ఎక్కడ మెయిన్ అనమాట మనకి. అయితే ఏపీ సీఎం గారు ఏం చేశారంటే సెంట్రల్కి ఒక లేఖ రాశారనమాట. మాకు కూడా ఆర్ఆర్బి ఇక్కడ జోన్ అయితే ఏర్పాటు చేయండి, రీజనల్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట. లేదా రైల్వేకి సంబంధించింది ఇది. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట. ఈ బోర్డు అనేటటువంటిది అమరావతిలో ఏర్పాటు చేయండి అని రైల్వే మంత్రికి సీఎం గారు విన్నపం అయితే చేశారనమాట. ఎందుకు అంటే మనకి ఇక్కడ తెలుసు, మన రాష్ట్రంలో మనకు దాదాపు ఏంటంటే 8,855 కిలోమీటర్లకు పైగా మనకి ఆంధ్రప్రదేశ్లో రైల్వే ట్రాక్ అయితే ఉంది అని, అలాగే ఇక్కడ కానీ పెట్టినట్లయితే మనకు అవకాశాలు బాగా ఉంటాయి. వివిధ భాగాల్లో కలిపి మనకు తెలుసు ఆర్ఆర్బి అనేటటువంటిది ఏం చేస్తుంది, దేశవ్యాప్తంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకొని అన్ని విభాగాల్లో కూడా ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తారనమాట. అయితే ఏ బోర్డులో ఎన్ని పోస్టులు ఉన్నాయో మనకు తెలుసుకోవడానికి ఇక్కడ కానీ ఏర్పాటు అయితే మన వాళ్ళకి అవకాశాలు అనేటటువంటి కల్పించడానికి బాగుంటుందన్నమాట. ఏపీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వచ్చు అనమాట. అది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే ఇక్కడ పెట్టండి అని చెప్తున్నారనమాట. ఆ కోవలో మనం ఈ ఆర్టికల్ని చూడాలి. రీసెంట్గా మనం చూసాము, ఇండియాకైతే మనకి జపాన్ ప్రధాని తకాయిచి అయితే వచ్చారు. అయితే ఇక్కడ మనకు చాలా ద్వైపాక్షిక సంబంధాలు అయితే జరిగాయి. ఇంతవరకు 15 జరిగితే ఇది 16వది మనకి శిఖరాగ్ర సమావేశం అయితే జరుగుతుంది, మొన్నే జరిగింది. సో అందులో ఆ కోవలకు సంబంధించిందే ఈ ఆర్టికల్ అనమాట. ఇందులో మనకి ఏంటంటే జపాన్కి మనకి అవినాభావ సంబంధం అయితే ఉంది అని చెప్తున్నారనమాట. ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, రాడార్లు అవ్వచ్చు, అలాగే సెన్సార్స్లో అవ్వచ్చు, విపరీతంగా జపాన్ అనేటువంటిది టాప్లో ఉంది. అలాగే వాళ్ళకి మనకి ఎన్నో రిలేషన్స్ అయితే కంటిన్యూ అయితే అవుతున్నాయి అన్నమాట. అందులోని భాగంగా ఏంటంటే మనకి ఎన్నో విన్యాసాలు కూడా మనం కలిపి చేస్తున్నాం అనమాట. ఏంటి, మలబార్ అవ్వచ్చు, రీసెంట్గా వార్తల్లో నిలిచినటువంటిది మల్బార్, దేనికి సంబంధించింది అని అడుగుతాడనమాట. మనకి జపాన్కి సంబంధించినటువంటి ఇది ఒక నావికా విన్యాసదళం అనమాట. ఓకేనండి. అలాగే మనకి మలబార్తో పాటు చాలా ఉన్నాయి మనకి చేస్తున్నాం. మిలాన్ అన్న వాళ్ళతో సంబంధించింది అనమాట. జపాన్ వాళ్ళతో మనకి నౌకాదళ విన్యాసాలు ఇద్దరం పాల్గొంటాం అనమాట. అలాగే జిమెక్స్ వీటితో పాటు మనకి ఇంకొక రెండింటిని మనం మెయిన్గా నిర్వహిస్తున్నాం అనమాట. ఏంటి, వైమానిక విన్యాసం. ఈ వైమానిక విన్యాసం దేని పేరుతోనే, వీర్ గార్డియన్ పేరుతో మనం నిర్వహిస్తున్నామండి. అలాగే సైనిక విన్యాసం దేంతో నిర్వహిస్తున్నామంటే ధర్మ గార్డియన్ అనేటటువంటి దాంతో మనం నిర్వహిస్తున్నాం. ఇవన్నీ దేనిలో భాగంగా అంటే మనకి వాళ్ళకి ద్వైపాక్షిక సంబంధాలని పెంపొందించుకునే భాగంగా ఇవన్నీ తోడ్పడతాయి. అలాగే జపాన్ వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. వాళ్ళు 50 to 100 years మనకంటే ముందు ఉన్నారనమాట. వారి యొక్క టెక్నాలజీ మాకు అందివ్వండి అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు అడిగామన్నమాట. అందులోని భాగంగా ఏంటంటే మానవుడు లేనటువంటి ఉపరితల వాహనాలు, యూజీవి, ఓకేనా, ఇటువంటి వాహనాలను తయారు చేయడంలో మీ యొక్క సాంకేతికతను అందించండి అనేసి అడిగారనమాట ఇక్కడికి వచ్చినప్పుడు. ఇదేంటిదంటే మనకి విజువల్ స్టెమిలేనియస్ లొకలైజేషన్ మ్యాపింగ్ దీని ఆధారంగా మనకి చాలా ఉంటాయన్నమాట. అందులో టెక్నాలజీలో భాగంగా మాకు ఏంటంటే సహాయం అందించండి అని అడుగుతున్నారనమాట. ఈ ఆర్టికల్ అది మనకి చెప్తుంది. అందులోని భాగంగా మనకి గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సర్వీసెస్ ఆగ్మెంటేషన్ టెక్నాలజీ, ఇది మెయిన్ టెక్నాలజీ అనమాట. ఓకేనండి. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సర్వీసెస్, దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అని అడుగుతాడనమాట. గ్లోబల్ నావిగేషన్ ఇంపార్టెంట్
టెర్మినాలజీ, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సర్వీసెస్. ఇవి కూడా మాకు ఈ టెక్నాలజీ కూడా హెల్ప్ చేయండి అనేసి అడుగుతున్నాం అనమాట. ఇదంతా ఏంటంటే అగ్మెంటేషన్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయండి. అందులో ఇది అగ్మెంటేషన్ టెక్నాలజీస్. ఓకేనా. చూసుకుంటే మనకి ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందులో భాగంగా డీప్ ఫేక్, అలాగే తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకేనా. ఆ తర్వాత మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలాగేనండి. అలాగే విర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, 3D ప్రింటింగ్, రోబోటిక్స్, ఇలా మనకి చాలా ఉన్నాయన్నమాట. అలాగే ఇప్పుడు కొత్తగా మనకి పరిశోధన జరుపుతున్నాం అనమాట, జీనోమ్ టెక్నాలజీ. ఓకేనా. ఇలా ఇవన్నీ టెక్నాలజీస్లో వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మాకు కూడా ఈ టెక్నాలజీస్ని ట్రాన్స్ఫర్ చేయండి అనేసి అంటున్నారనమాట. దానికి జపాన్ రక్షణ మంత్రి కూడా కియారా వెల్లడించారనమాట. ఏంటి, మేము మీకు హెల్ప్ చేస్తాము, యుద్ధ నౌకల కోసం అయితే ఈ యొక్క అప్గ్రేడెడ్ వెర్షన్ టెక్నాలజీస్ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయితే ఈయనండి. మనకి రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు అవార్డ్స్ అయితే ఇచ్చారు కదా, పద్మ పురస్కారాలు. అందులో ఈయనకి కూడా పద్మశ్రీ అనేటటువంటిది వచ్చిందనమాట. ఈయనకి ఎవరంటే ఈయన మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఈయనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈయన తుంగరాజ్ గారు. ఓకేనా. చెన్నైలో జన్మించారు ఈయన, తుంగరాజ్. ఓకేనండి. అయితే ఈయన PhD చేశారు. ఎందులో, జన్యుశాస్త్రంలో మనకి ఈయన PhD అయితే చేశారండి. ఓకేనా. అయితే ఈయన ఏంటంటే వాళ్ళ గురువు గారు గోపీనాథ్ సలహా మేరకు ఏం చేశారంటే హైదరాబాద్లో ఉండేటటువంటి మనకి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇందులో అయితే ఈయనకి ఇది ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్లో ఉందన్నమాట. ఇందులో అయితే ఆయన జాయిన్ అయ్యారు. ఈయన పరిశోధన చాలా చేశారు. దాదాపుగా మనకి 300 ప్లస్ జనరల్స్ అయితే ఈయన ప్రచురించారండి, ఇంటర్నేషనల్గా, నేషనల్ వైడ్గా. అలాగే ఈయన ఏంటంటే చాలా అరుదైన పరిశోధనలు అయితే ఈయన జరిపారు. ఏంటంటే అండమాన్ దీవులకి అయితే వెళ్ళారనమాట. అండమాన్ దీవులకి వెళ్ళి అక్కడ ఆవాసం ఉండేటటువంటి ప్రజలతో ఈయన మమేకమయ్యారు. స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళు ఒప్పుకోలేదనమాట, వీళ్ళని రానివ్వలేదు వాళ్ళు. అలా వాళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళతో కలిసిపోయారనమాట. కొన్ని రోజుల తర్వాతకి వాళ్ళు కలిసిపోయిన తర్వాత వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ని హైదరాబాద్కి తరలించారనమాట. తరలించి చూస్తే వీళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు, 65,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి వచ్చేటటువంటి జాతులు, ఆ జాతులే వీళ్ళు, ఇప్పుడు కూడా వీళ్ళైతే నివసిస్తున్నారు అనేసి పరిశోధనలో తేలింది. వాళ్ళ యొక్క జెనెటిక్స్, జీన్స్ అనేటటువంటిది పరిశోధనలు అయితే చేశారనమాట. అలాగే వీళ్ళు ఎవరితోనూ కలవరు. అలాగే వీళ్ళు ఏంటంటే నిగ్రోటిక్ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అనేసి డిసైడ్ చేశారు. అలాగే వీళ్ళు ఏంటంటే వాళ్ళే సంబంధాలు కలుపుకుంటారనమాట. అక్కడ ఉండేటటువంటి వాళ్ళతోనే సంబంధాలని పెంపొందించుకుంటారు. అంటే పెళ్లి చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళ యొక్క సపరేట్గా ఉంటారనమాట. ఆ జాతి, ఈ అండమాన్లో ఈ జాతి అనమాట. అలాగే వాటి మీద ఈయన పరిశోధన జరిపి చాలా ఈయన జరిపారనమాట. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈయన ఇండియా అనేటటువంటిది మనకి జీనోమ్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది. అందులో కూడా ఈయన మెయిన్ సభ్యుడు అనమాట. సో ఇలా మనం ఏంటంటే మన ఈ తుంగరాజు గురించి చెప్పుకోవచ్చు. దానికి విశేషమైనటువంటి సేవలు అందించారు కాబట్టి ఈయనకి పద్మశ్రీ అవార్డు అనేటటువంటిది మనకి ఇచ్చారనమాట. మొన్న రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు ఇచ్చారు కదా, అందులో భాగంగా ఇది జరిగిందనమాట. అలాగే మనకి ఆరోగ్య భారత్ అవ్వచ్చు, అలాగే ఆయుష్మాన్ భారత్ అవ్వచ్చు, అలాగే జీనోమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఈ అన్ని ప్రాజెక్టులో కూడా ఈయన యొక్క సేవలు అయితే అందిస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి కొత్త అంగన్వాడీలు అయితే కేంద్రాలు వస్తున్నాయని ఏపీ అయితే ప్రభుత్వం చెప్తుంది. ఇదే దేనికి అనుగుణంగా చేస్తున్నారంటే VBG రామ్జీ పథకానికి అనుగుణంగా చేస్తున్నారనమాట. మనకు తెలుసు VBG
జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ. ఈ యొక్క పథకం ఇంతకుముందు 2005లో ఇది మనకి అమల్లో స్టార్ట్ అయితే చేశారు ఈ యాక్ట్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎంజీ నరేగా అనేది ఇంతకుముందు ఉండేది. దీనికి బదులు మనకి ఇదైతే మార్చారు ఈ యొక్క పేరు అయితే. అలాగే ఇందులో మనకి ఏంటంటే ఇంతకుముందు 100 రోజులు పని కల్పించేవారు, ఇప్పుడు 125 రోజులు అయితే మనకి పని కల్పిస్తున్నారు. అలాగే ఈ యాక్ట్ ప్రకారం మనకి ఏంటంటే మనకి కేంద్రం నుంచి మనకి 60% ఫండ్ వస్తుంది, రాష్ట్రం 40% పెట్టుకోవాలి. అందులోని భాగంగానే మనకి రాష్ట్రానికి ఎంత కేటాయింపులు జరిగారంటే దాదాపుగా మనకి 7,600 పైచిలుకు కోట్లు మనకి రాష్ట్రానికి కేటాయించారు. దీనికి మనం 40% అంటే 5,143 కోట్లు మనం దీనికి యాడ్ చేయాలి. మొత్తం కలుపుకుంటే 12,700 కోట్లు పైగా ఈ యొక్క పథకానికైతే మనం కేటాయించాము. అందులోని భాగంగానే ఈ యొక్క పనులైతే కొత్త అంగన్వాడీలు అయితే చేస్తున్నాము అని చెప్తున్నారు. దాదాపుగా ఏంటంటే 2,390 భవనాలు మధ్యలో ఉండిపోయాయి, అవి మేము కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే కొత్తవి కూడా ఉన్నాయి 1864. అన్నీ కలుపుకొని మనకి దాదాపుగా ఏంటంటే అవి ఒక 3,000, ఇవి ఒక 2,000 వేసుకుంటే 5,000 అంగన్వాడీలు అయితే అమలులోనికి వస్తున్నాయి. తద్వారా ఏమవుతుందంటే చిన్న వయసులో 1వ సంవత్సరం నుంచి మనకి 5 సంవత్సరాల పిల్లలకి ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటటువంటివి ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఆరోగ్యము, పారిశుధ్యము కల్పిస్తారనమాట. అందులోని భాగంగానే ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలని కొత్తవి తెస్తున్నామని చెప్తున్నారు. మన రాష్ట్రం తీసుకుంటే గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన బాగా పనుల్లో మనకు 2వ స్థానం అయితే లభించింది అనేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ చేద అయితే చెప్తున్నారండి. ఇదేంటి మనకు తెలుసు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 2024-25 ఆర్థిక సంవత్సరం అయితేనేమి 25-26 ఈ యొక్క సంవత్సరాలకి మనకి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి 2వ స్థానంలో ఉన్నది. దీనికి ఎందుకు వచ్చిందంటే మనకు కంటిన్యూస్గా మానిటరింగ్ అయితే చేశారు. అలాగే రోడ్ల యొక్క నాణ్యతను కూడా పెంచాము, అందుకే మాకు ఈ యొక్క అవార్డు వచ్చింది లేదా ఈ స్థానం వచ్చింది అనేసి ఈయన చెప్తున్నారనమాట. తర్వాత వచ్చేసి మనకి వైభోగాపురం, విజయనగరం జిల్లాలో మనకి ఏంటంటే భోగాపురం అయితే నిర్మాణం అయితే కంప్లీట్ ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ రీసెంట్గా ఏంటంటే మన ప్రకృతి సాంప్రదాయాలకి అనుగుణంగా మనకి ఇక్కడ ఫిషింగ్ తీర ప్రాంతం కాబట్టి ఎగిరే చేప ఆకారంలో ఈ యొక్క టెర్మినల్ అయితే నిర్మించామని చెప్తున్నారు. అలాగే మనకు రన్వే తీసుకుంటే ఎంత ఉందంటే ఈ రన్వే మనకు దాదాపుగా 3,800 మీటర్లు ఉంది. ఓకేనండి, దాదాపు 4 కిలోమీటర్లు. అలాగే కార్గో టెర్మినల్ కూడా మనకి 5,000 చదరపు విస్తీర్ణంలో ఉందన్నమాట. దాదాపుగా ఇది 25,000 టన్నులు మోసుకెళ్ళగలదు. ఎటువంటి లాజిస్టిక్స్ అవ్వచ్చు అన్నీ కూడా. అలాగే ఇక్కడ కేంద్రం నిర్వహించేటటువంటి విన్యాసాలు అవ్వచ్చు, సైనిక విన్యాసాలు అటువంటివి కూడా ఇక్కడ మనం చేయొచ్చు అనేసి అటువంటి ప్లేస్ కూడా ఇక్కడ ఎక్కువగా నిర్మించామని చెప్తున్నారు. అలాగే ప్రయాణికులకు సంబంధించి తీసుకుంటే చెక్-ఇన్స్ అవ్వచ్చు, చెక్అవుట్ అవ్వచ్చు, లగేజ్ కౌంటర్లు అవ్వచ్చు, ఇమిగ్రేషన్ కార్యాలయం అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడా నిర్మించాము అనేసి ఇక్కడ చెప్తున్నారు. దాదాపు ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో 1 కోటి మందికి పైగా, తర్వాత 3 కోట్లకు పైగా, తర్వాత 5 కోట్లకు పైగా జనాలకు సరిపోయేటట్టుగా దీన్ని విస్తరిస్తామని కూడా చెప్తున్నారు. అయితే స్టార్టింగ్ చూసుకుంటే 2023లో శంకుస్థాపన చేశాము, 4,750 కోట్లు అయితే దీనికి కేటాయించాము. ఇన్ని విస్తీర్ణం అనమాట, 2,200 చదరపు ఇన్ని ఎకరాలు అనుకోండి, ఇన్ని ఎకరాలు అయితే కేటాయించారనమాట. అలాగే మనకి ఇంకా చూసుకుంటే చూడండి, ఇక్కడ బ్యాగేజ్ స్కానింగ్ కౌంటర్స్ అన్నీ అధునాతనమైనటువంటి టెక్నాలజీస్తోనైతే నిర్మిస్తున్నామని చెప్తున్నారు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే టౌన్షిప్ అయితే ఇక్కడ ప్రారంభిస్తున్నారండి. ఇక్కడ కూడా ఏంటంటే ఇది జిఎంఆర్ టౌన్షిప్, ఎందుకంటే వాళ్ళే దీనికి ఈ యొక్క కడుతున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటిది అనమాట, వీళ్ళు కూడా చేస్తున్నారు. ఏంటి టౌన్షిప్ అంటే ఇందులో మోడర్న్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, అలాగే ఆసుపత్రులు కూడా ఇక్కడ కడతామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, కేంద్ర ఉద్యోగులు కావచ్చు, ఇక్కడ కూడా ఇల్లు అయితే నిర్మిస్తాము అని చెప్తుంది.
చెక్-ఇన్ కౌంటర్లు చూసుకోండి 40, అంటే చాలా ఎక్కువే, మామూలు కాదు. ఇందులో డొమెస్టిక్ 10 ఉన్నాయి, ఇంటర్నేషనల్ 5 ఉన్నాయి, ఈ గేట్లు అయితే మనకి 10 ఉన్నాయన్నమాట. కాబట్టి ఇటువంటివంతా మనం చూసుకోవాలి. 92% మందికి క్యాన్సర్ ప్రభావం అయితే ఉంది అని చెప్తున్నారు. ఎవరు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చిందండి. ప్రపంచంలో ప్రతి 5గురిలో కూడా ఒకరైతే క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ యొక్క క్యాన్సర్ని అయితే తగ్గించగలగాలి అని చెప్తుంది. ఎంత ప్రయత్నించినా మనకేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇందులో సానుకూలత రావట్లేదు అని చెప్తున్నారనమాట. దాదాపుగా సంవత్సరానికి 1 కోటి మంది అయితే చనిపోతున్నారు ఈ యొక్క హృదయోగాల్స్ తర్వాత అనమాట మరణాలు. అయితే వీటిని తగ్గించగలగాలి అని చెప్తున్నారు. మరీ దారుణంగా ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్లోనే 87% చూసుకుంటే మహిళల్లో 87% దాదాపుగా క్యాన్సర్ వచ్చిన ఎక్స్ట్రా 5 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతున్నారు. అదే తక్కువ దేశాలు, అల్పాదాయాల దేశాలు ఉంటాయి కదా, బాగా వెనకబడిన దేశం కాంటినెంట్ ఆఫ్రికా తీసుకుంటే వాళ్ళు 47% అనమాట. అంటే 100 మందికి వస్తే అందులో 47 మంది చనిపోతున్నాము. అలాగే 1/3 దేశాలు మాత్రమే క్యాన్సర్కి అయితే ఇన్సూరెన్స్లు అవ్వచ్చు, ఇవన్నీ కల్పిస్తున్నాయి. ఇందులో మనం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి ప్రపంచం అనేటటువంటిది చెప్తుంది. ఈ యొక్క జాతీయ క్యాన్సర్ నియంత్రణ ప్రణాళికను రూపొందించాలి అని చెప్తున్నారు. ఎంత చేసినా ఉపయోగం అయితే రావట్లేదు, ఆశించినంత వేగంగా అయితే పనులు జరగట్లేదు అని చెప్తుంది. 92% అయితే ఆషామాషి కాదనమాట. అంటే ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవట్లేదని మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి బ్యాక్డ్రాప్లో చదువుకోవాలి. మనకి ఇది ఎప్పుడు ప్రారంభించాం? 1948 ఏప్రిల్ 7లో ప్రారంభించాం. ప్రస్తుతం 194 సభ్య దేశాలు అయితే మనకి ఇందులో ఉన్నాయండి. అలాగే దీని ప్రధాన కేంద్రం మనకి ఎక్కడ పనిచేస్తుంది? స్విట్జర్లాండ్. అంటే ఇది ఎక్కడ? జెనీవాలో పెట్టారనమాట. ఓకేనా? అలాగే మనకి ఇది ప్రెజెంట్ అధ్యక్షుడిగా మనం తీసుకుంటే ఎవరున్నారు ఇక్కడ మనకి? టెడ్రోస్ అధనోమ్ గెబ్రెసలాసీ. ఓకేనా? అలాగే ఈయన రెండోసారి ఎన్నికయ్యారండి. 2017 నుంచి 2022 వరకు చేశారు. మళ్ళీ తిరిగి ఎన్నికయ్యారు 2022 నుంచి 2027 వరకు అయితే మనకి ఈయన ఉంటారు, టెడ్రోస్ అధనోమ్ గారు. అలా బ్యాక్డ్రాప్లో ప్రతిదీ మనం చదువుకోవాలి. పోలవరంకి సంబంధించి నెక్స్ట్ నేను సీఎం గారు పర్యటన అయితే మేము చేస్తామని చెప్తున్నారు. అందులోని భాగంగా ఏంటంటే టూరిజం ఎక్కువగా పోలవరాన్ని మనం పెంచాలి, దానికి సంబంధించిందే మనకి ఒక 3D ప్రింటింగ్ అయితే ఇలా ఉంటుందని చెప్తున్నారనమాట. ఇందులో భాగంగా మనం తీసుకుంటే ఇది స్పిల్వే అండి, పోలవరం స్పిల్వే. నేను నిన్న రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను పోలవరం గురించి, ఏపీ ఎకనామిక్ సర్వే గురించి. అందులో డీటెయిల్డ్గా టోటల్ చెప్పాను పోలవరం గురించి. ఒకసారి చూడండి, చాలా బాగా మీకు అర్థమవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ దీన్ని అట్రాక్ట్ చేయడానికి మనకి ఈ విధంగా మనకి ఏంటంటే 3D ప్రింటింగ్లో ఒక నమూనా అయితే ఇచ్చారనమాట, కడుతున్నారు. ఇది జపాన్ వాళ్ళు నిస్సాన్ హోయి ఏజెన్సీ వాళ్ళు అయితే తయారు చేస్తున్నారు. దీనికి సీఎం వచ్చి ఆమోదం చేస్తారని చెప్తున్నారు. స్పిల్వే అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే వరద ఉధృతి ఎక్కువ అవుతుందో మనకి ఆ యొక్క వరద ఉధృతిని మనకి దారి మళ్లించడానికి ఇది ఒక భాగం అనమాట. ఇలా వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ని ఇలా మళ్లించి మళ్ళీ నదిలోని కలుపుతామన్నమాట. ఈ స్పిల్వేకి మనకి గేట్లు ఎక్కడ ఉంటాయి, ఇవిగోండి గేట్లు. ఎప్పుడైతే వరద ఉధృతి ఎక్కువైందో ఈ గేట్లు తెరిస్తామన్నమాట. తద్వారా వరద అనేటటువంటిది ఇలా మనకి గేట్ల ద్వారా కిందకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే స్పిల్వే ఛానల్ అనేటటువంటిది ఉంటుంది. స్పిల్వే ఛానల్ ద్వారా ఈ వాటర్ అనేటటువంటి వెళ్ళి మళ్ళీ నదిలోనే దాని యొక్క నదిలోనికి కలుస్తుంది అనమాట. ఇది స్పిల్వే ఛానల్ అలా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకుంటే 2047 కల్లా భారతదేశం అనేటటువంటిది అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. అయితే ఎందుకంటే వీళ్ళకి అధిక వృద్ధి రేటు ఉంది భారతదేశానికి, అక్కడ తీసుకొని వచ్చేటటువంటి సంస్కరణలే కీలకం అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే దాదాపుగా 3% లోపే ఉంది. ఈ యొక్క 6-7% అంటే మనం ప్రపంచానికి ఆర్థిక వ్యవస్థకి తోడ్పడుతున్నామని కూడా చెప్తున్నారనమాట. దీనికి ఎంత ఎస్టిమేషన్ వాళ్ళు వేశారంటే 2026లో 6.4 అని,
2027లో 6.7 వృద్ధి రేట్ అయితే ఉంటుందని అంచనా వేస్తున్నారు అన్నమాట. దీనికి కారణం ఏంటంటే లేబర్ ఫోర్సెస్ అయితే మనం రీసెంట్గా చేసాం చట్టాలు, యాక్ట్స్. అలాగే అన్ని దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే చేసుకుంటున్నాం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఇందులో భాగంగా ఏమవుతుందంటే మనకి అన్ని వస్తువులు కూడా చౌకగా దిగుమతి అవుతాయి. అలా అది కూడా ఒక ప్లస్ పాయింటే అని చెప్తున్నారు. అలాగే వ్యాపారాల నిర్వహణకు వ్యయాలు తగ్గిస్తున్నామన్నమాట. ఎందుకంటే మన యొక్క పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాం, డిజిన్వెస్ట్మెంట్ చేసి ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహించి వాళ్ళని అందులో భాగం చేసి డిమాండ్కి తగ్గట్టుగా సప్లైని పెంచి ఆర్థిక వ్యవస్థని సమతాస్థితిలో ఉంచుతున్నామని ఇక్కడ చెప్తున్నారు. అలాగే మనకు ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ గురించి తెలుసుకోవాలి. ఏంటి ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ద్రవ్యాన్ని మరియు అలాగే ఆర్థిక వ్యవస్థని స్థిరంగా ఉంచుటకు ఇది పాటుపడుతుందన్నమాట. ఓకేనండి. అదే ఇందులో 191 దేశాలు అయితే మనకు ఉన్నాయి IMFలో. అలాగే ఇది మనకి ఎప్పుడు స్థాపించారు? 1945 డిసెంబర్ 27లో మనకి ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అనేటటువంటిది స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్స్ మనకు తెలుసు, వాషింగ్టన్ DC, USAలో అయితే మనకి ఉంది. ఓకేనండి. ప్రస్తుతం దీనికి డైరెక్టర్ ఎవరు ఉన్నారు? మనకి క్రిస్టిలానా జార్జిలోవా ఈమె మనకి ఉన్నారు. అలాగే ఈమె అయితే మనకి 2 సార్లు అండి, ఇది రెండోసారి ఈమె అయితే ఎన్నికయ్యారు. 2024లో రెండోసారి ఈమె ఎన్నికయ్యారు అనమాట. ఈమె రెండోసారి కొనసాగుతుంది. ఓకేనా. క్రిస్టిలానా జార్జిలోవా. ఇది ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఇక్కడ నుంచి ఇన్సులిన్ అనేటటువంటిది వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అనేసి మనకు డెన్మార్క్ వారు ఈ డ్రగ్ తయారు చేశారండి, నోవో నార్డిక్స్ అనేసి. ఓకేనా. మధుమేహ బాధితులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డైలీ తీసుకుంటారనమాట. అలా కాకుండా వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోయేటట్టు విధంగా డోసులను వీరు నిర్మించారు. 700 యూనిట్లు ఒకటి, అలాగే 2100 యూనిట్లు చొప్పున 2 పెన్నల్లో అయితే ఇవైతే తెస్తున్నాము. ₹3.73 దీని ధర నిర్ణయించాము. ఇవైతే ఇక మన భారతదేశంలోకి అయితే వస్తాయి. రోజుకు ఒకసారి తీసుకునే బదులు వారంకి ఒకసారి తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మనకు భారతదేశం వృద్ధి రేట్ అనేటటువంటిది 6.6%. ఇప్పుడే చూసాం. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అవ్వచ్చు, వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఒక ఎస్టిమేషన్ ఇస్తున్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు భారతదేశం యొక్క వృద్ధి 6.6% ఉంటుందని చెప్తున్నారనమాట. పరిమితం అవుతుంది. ఎందుకంటే పశ్చిమాసియాలో మనకు తెలుసు అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ 3 బాగా మనకు ఫైటింగ్ జరుగుతుంది. ఈ యొక్క భౌగోళిక అనిశ్చితుల కారణంగా మనకి 6.6 దగ్గర ఆగిపోవచ్చు. ఎందుకంటే ఇంధన ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా విదేశీ మారక నిల్వలు అనేటటువంటి భారతదేశం నుంచి వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. అందుకే వృద్ధి అనేటటువంటి తక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క నెక్స్ట్ సంవత్సరం అయితే 27-28 ఆర్థిక సంవత్సరం అయితే పెరగడానికి అవకాశం ఉంది, 7.3% అని చెప్తున్నారు. 2026-27 ఈ ఆర్థిక సంవత్సరం అయితే ద్రవ్యోల్బణం ఉండడం వల్ల 4.5 నుంచి 5% రెండుకైతే పెరగడానికి అవకాశం ఉంటుంది. టోటల్గా 6.6% అయితే ఉంటుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు అయితే చెప్తున్నారనమాట. ఏంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఇది మనకి ఏంటంటే ఇండో పసిఫిక్ ఆసియా ప్రాంతం అన్నమాట. వాటి యొక్క వాళ్ళకి ఈ యొక్క దేశాలకి మనకి ఇదేం చేస్తుందంటే ఆర్థికంగా సహాయం నిలుస్తుందన్నమాట. పేదరిక నిర్మూలనలో అవ్వచ్చు, అలాగే మనకి ఆర్థిక అభివృద్ధిలో అవ్వచ్చు, అలాగే మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అవ్వచ్చు. ఇవన్నిటికీ కూడా మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది సహాయం చేస్తుంది, రుణాలు ఇస్తుంది. ఇది ఇప్పుడు స్థాపించారయ్యా అంటే మనకి 1966లో స్థాపించారు, డిసెంబర్ 19. ఓకేనా నాన్న. దీని ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ ఉందంటే మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంది. ఇంపార్టెంట్. ప్రస్తుతం ఎవరు చైర్మన్ మనకు ప్రెసిడెంట్గా ఉన్నారు? ప్రెసిడెంట్ మసోటో కండా. ఓకేనా.
ఫిబ్రవరి 2025 నుంచి కొనసాగుతున్నారు ఈయన. మసోటో కొండ. ఇలా మనం బ్యాక్ డ్రాప్లు ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. ఇక్కడ చూడండి, క్వాంటమ్ వ్యాలీ అయితే మనకి అమరావతిలో స్థాపిస్తున్నారు కదా. సో దానికి స్టాంప్ డ్యూటీ అయితే రిజిస్ట్రేషన్స్ వీటికి మినహాయింపు అయితే ఇస్తున్నట్టు మనకి నోటిఫికేషన్స్ అయితే జారీ చేశారనమాట సిఎస్ రెవెన్యూ శాఖ. ఓకేనండి, ఆ కావాలి ఇది మనం చూసుకోవాలి. దాదాపుగా మనకి ఎంత డబ్బు ప్రభుత్వం మీద భారం పడుతుందంటే 138 కోట్లుగా నిర్ధారించారనమాట. ఓకేనండి, దాదాపుగా 50 ఎకరాలు అయితే ఇది నిర్మిస్తున్నారు కదా. ఆ భూమి యొక్క వాల్యుయేషన్, దాని స్టాంప్ రిజిస్ట్రేషన్కి అలాగే స్టాంప్ డ్యూటీలకి ఇంత సొమ్ము అయితే అవుతుందన్నమాట. ఒక్కొక్క గజాన్ని అమౌంట్ వేసి లెక్కిస్తే ఇన్ని గజాలకి ఎంత అయిందని చెప్తున్నారు. చూడండి, మొత్తం మనకి ఏంటంటే ఒక్కొక్క చదరపు గజానికి 5,750 వేసుకుంటే మొత్తం ఇన్ని చదరపు గజాలు అనమాట. అందుకే 2,000 ఎంత అమౌంట్ పడింది, 138 కోట్లు పడింది అని చెప్తున్నారు. దీంతో 4% స్టాంప్ డ్యూటీ ఇందులోన, అలాగే ఇంకొక రుసుములు అదర్ సెసెస్ అన్నీ కలుపుకొని 5 కోట్లు అయితే అవుతాయి, మనం భరించాలని చెప్తున్నారు. అయితే భారత్ టెక్స్టైల్స్ పరిశ్రమ, ఓకేనా, దానికి సంబంధించిందండి ఒక ఏమంటామంటే దీనికి ఒక ఎగ్జిబిషన్ టైప్ అనమాట. అదైతే మనకు స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు 14 నుంచి 17. అందులో మన ఏపీ కూడా పాల్గొంటుందని మన యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి జౌళి శాఖ అయితే చెప్తుంది. అందులోనూ భాగంగా మన రాష్ట్రానికి సంబంధించి మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రదర్శించడానికి అందులో మనమైతే పాల్గొంటున్నాం. దాదాపుగా మన రాష్ట్రం నుంచి 40 మంది పారిశ్రామికవేత్తలు అయితే పాల్గొంటారు. మన దానికి సంబంధించినటువంటి ఆప్కో ఉత్పత్తులు అయితేనేమి, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జియో ట్యాగ్ ఉత్పత్తులు, సాంప్రదాయ చేనేత క్లస్టర్లు ఇక్కడ మనం ప్రదర్శిస్తాం. అలాగే గుంటూరు టెక్స్టైలు, అలాగే తారకేశ్వర్ టెక్స్టైల్ పార్క్, వీళ్ళు కూడా అక్కడ ఏవైతే ఉత్పత్తి చేశారో వాటిని ఇక్కడ మనకి ప్రదర్శిస్తారనమాట ఢిల్లీలో. ఓకేనండి, అది ఈరోజు యొక్క ఆర్టికల్స్. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మన సిరీసెస్ చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మార్క్స్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. ఓకేనా, గ్రూప్ 2లో మనకి మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రిలిమ్స్ గురించి బాధపడద్దు, మనం క్వాలిఫైయింగ్ అయ్యేలాగా మన క్లాసెస్ అనేవి జరుగుతాయి విత్ ఫ్రీ కంటెంట్. ఓకేనండి, విత్ ఫ్రీ కంటెంట్తో మనకి క్లాసెస్ జరుగుతాయి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వాచ్ చేయడమే మీ పని, ఇంకేం లేదు.